హాయ్ అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఉన్నదాంతో సంతృప్తి పడకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టి భార్యను కోరికను తీర్చాలనుకుంటాడు సాగర్. అందుకోసం అడ్డదారులు తొక్కుతూ 25 లక్షలకు ఉద్యోగాన్ని కొనేస్తాడు. అయితే ఆ డబ్బు అమూల్య నగల కోసం పెళ్లి వాళ్ళు ఇచ్చింది. ఆ పెళ్లి చెడిపోవడంతో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని సాగర్కి చెప్తాడు రామరాజు. కానీ సాగర్ మాత్రం ఆ డబ్బుని లంచంగా వాడేస్తాడు. కానీ ఆ విషయం రామరాజుకు తెలియదు. ఇక ఈరోజు ఎపిసోడ్కి వస్తే, అమూల్య ఇంట్లో ఏ పని మనిషి టీ పెట్టవే అంటూ అమూల్యతో టీ పెట్టించుకుని తాగుతాడు విశ్వ. నన్ను పని మనిషి అంటావురా, చెప్తా నీ సంగతి అంటూ ఆ టీలో విరోచనాల మందు కలిపేస్తుంది అమూల్య. భద్రావతి సేనాపతి విశ్వలు బయటకు వెళ్తుంటే మనోడు అయితే విశ్వ రా అని చెప్పి పిలుస్తారు వాళ్ళు. అయితే విశ్వ కడుపులో గుడగొడ స్టార్ట్ అవుతుంది. కిందకి పైకి తెగ తిరుగుతుంటాడు. కడుపు చేత్తో పట్టుకుని దెబ్బకు మెట్లపైనే కుప్పకూలిపోతాడు. ఏంట్రా ఏమైంది అని భద్రావతి అడిగేసరికి, అదిగో ఆ దెయ్యం టీలో ఏదో కలిపేసింది నాకు అని అంటాడు విశ్వ. దాంతో భద్రావతి, ఏంటి ఆ టీ మేము కూడా తాగాం కదా అని చెప్పి అంటుంది. అమూల్య అయితే, అయ్యయ్యో నేనా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది. అమూల్య, మేము తాగిన టీనే నువ్వు తాగావు కదరా, మాకు పట్టుకొని గుడగడలు నీకు ఎలా పట్టుకున్నాయి అంటారు భద్రావతి సేనాపతి. అయితే ఏమో నాకు తెలీదు అని చెప్పి అంటాడు విశ్వ. అయితే అబ్బా అర్థం చేసుకోవే భద్రావతి, కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో పెళ్ళాం దగ్గర ఉండడానికి ఆ కోతి చేష్టలు చేస్తున్నాడు అని అంటుంది ఆ పెద్దావిడ. దాంతో సేనాపతి, శత్రువు కూతురు అది ఇది అన్నావురా, ఇప్పుడు నీ పెళ్ళాం కోసం నీరు కారిపోతావా అంటూ చివాట్లు పెడతాడు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా ఇంతేరా, మీ ఆవిడ వెనకమాల కొంగు పుచ్చుకుని తిరిగావు అంటుంది పెద్దావిడ. అయితే వాళ్ళ ఆవిడ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే, అలాంటిది ఏమి ఉండదు పెద్దమ్మ, ఏం కాదులే అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమూల్య, పాలు చిక్కగా టీ స్ట్రాంగ్గా ఇంకో కప్పు తీసుకొని రమ్మంటారా అండి అని విశ్వక్ని ఆటాడుకుంటుంది అమూల్య. అయితే మరోవైపు ఆఫీస్ దగ్గర సాగర్ నర్మద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద తన ఫ్రెండ్స్ కలిసి వస్తారు. అయితే ఏంటి సాగర్ ఇక్కడ నుంచి ఉన్నావు, బయటికి వెళ్తున్నారా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతారు. టిప్ టాప్గా రెడీ అయ్యావు అని చెప్పి అంటారు. కాదే అదేం లేదు, ఇంటికి వెళ్తున్నాం అంటుంది నర్మద. ఏంటి మరి ఇంత బాగా రెడీ అయ్యి వచ్చాడు కదా అని చెప్పి ఫ్రెండ్స్ అయితే నర్మదని అడుగుతారు. మా ఆయనకి ఉద్యోగం వచ్చింది, రైస్ మిల్ వదిలేశాడు అంటూ గర్వంగా చెప్తుంది. దాంతో వాళ్ళు కంగ్రాట్స్ చెప్పి, వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్, సో లక్కీ అని అంటారు నర్మదా స్నేహితులు. అయితే ఎగ్జామ్ ఎప్పుడు రాసావు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటూ వరుసగా ప్రశ్నలు వేయడంతో వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి ఇబ్బంది పడతాడు సాగర్. చాలా ఇబ్బంది పడిపోతూ ఎప్పుడు వచ్చింది అని అడిగితే, మొన్న నెలలో వచ్చింది, మొన్న నెలలోనే రాశాను అని చెప్పి అయితే సాగర్ చెప్తాడు. ఆ తర్వాత, ఏంటి మా తమ్ముడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఏంటి మా తమ్ముడు తెలియకుండా మీకెలా వచ్చింది అని చెప్పి అడిగేసరికి సాగర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక నర్మదకి కూడా కొంచెం డౌట్ వచ్చి సాగర్ వైపు అనుమానంగా చూస్తుంది. ఇక ఏం చెప్పాలా తెలియక ఇబ్బంది పడిపోతూ సాగర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో, నర్మదా నాకు పని ఉంది వెళ్దామా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. సరే వెళ్దామని చెప్పి బయలుదేరుతారు. ఇక అనుమానం వస్తుంది నర్మదకి. ఇక సాగర్ ఎందుకు ఇంత భయపడుతున్నాడు, తడబడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఇటు సాగర్ జస్ట్ మిస్, లేదంటే దొరికిపోయే వాళ్ళం అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక ఇంటి దగ్గర భాగ్యం, ఇడ్లీ బాబాయ్ అయితే రోట్లో పచ్చడి దంచుకుంటూ ఉంటారు. బిందెల్ని గట్టిగా తన్నేసుకుంటూ వస్తుంది శ్రీవల్లి. సాగర్ మరిది దగ్గర వాడెవడో డబ్బులు తీసుకుంటే అది వదిలేసి ఇక్కడ పచ్చడి దంచుకుంటున్నారు అని అంటుంది. నువ్వు ఆగవే, మనకి ఏదో ఒక దారి దొరుకుతుందిలే అని అంటుంది భాగ్యం. ఇంతలో వనజ ఆవేశంగా రంకెలు వేసుకుంటూ వస్తుంది. రామరాజు, రా బయటికి రా అని అరుస్తుంది. రండి చెల్లమ్మ, లోపలికి రండి అంటాడు రామరాజు. నేనేమీ మీ మర్యాదల కోసం రాలేదు, పరువు లేని వాళ్ళ ఇంట్లో నేను అస్సలు అడుగుపెట్టను, మర్యాద లేని మనుషులు అనుకున్నాను, కానీ అసలు ఇలా పరువు కూడా లేదు మీకు, మర్యాద కుకును అని అంటుంది వనజ. అయితే ఆ మాటతో వేదవతి, మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్లు అని అంటుంది. నేనెందుకు వచ్చానో మీకు తెలియదా అని అరుస్తుంది వనజ. మీరెందుకు వచ్చారో మాకేం తెలుస్తుంది
చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసావు కదా, ఇంకేం మిగిలి ఉన్నాయి అంటుంది వేదవతి. మీకు పిల్లల్ని పెంచడమే మాత్రమే తెలియదనుకున్నా, కానీ సంస్కారం కూడా లేదన్నమాట అని అంటుంది వనజ. హలో, ఆ రోజు తప్పు మాది కాబట్టి ఊరుకున్నా, అదే విషయం గురించి మళ్ళీ మళ్ళీ మాటలు అంటే ఊరుకునేదే లేదు, నోటికొచ్చినట్లు వాగొద్దు అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు, నువ్వు వాగు బుజ్జమ్మ, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్తారా అని అడుగుతాడు రామరాజు. ఏంటి, నీకు ఎందుకు వచ్చామో చెప్పాలా, 20 లక్షలు ఇచ్చారా అని అడుగుతుంది వనజ. మీ అమ్మాయికి బంగారం కొనమని ఇచ్చాం కదా, 20 లక్షలు ఇచ్చాం, మర్చిపోయారా ఏంటి? ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలన్న బుద్ధి లేదా? ఎవడబ్బ సొమ్ము అని మీ దగ్గరే పెట్టుకున్నారు అని అంటుంది వనజ. కరెక్ట్ టైంకి సాగర్ కూడా వస్తాడు. రామరాజు అయితే బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు. ఏంటి, మీకు డబ్బులు ఇవ్వలేదా? మా రెండో వాడిని అప్పుడే ఇచ్చేయమని చెప్పాను, ఇంకా ఇవ్వలేదా అని అంటాడు రామరాజు. ఇస్తే ఇక్కడ వరకు ఎందుకు వస్తాను? పెళ్లి చెడిపోయి ఇన్ని రోజులు అవుతున్నా తిరిగి డబ్బులు ఇవ్వలేదేంటి అని డబ్బులు నొక్కేసి ప్లాన్ చేశారా ఏంటి? డబ్బులు నొక్కేద్దామనుకున్నారా? ఇంత దూరం రావాల్సిన వచ్చింది అని అంటుంది వనజ. ఆ మాటలతో రామరాజు, చూడమ్మా, నేను పరాయి డబ్బుని తీసుకునే వ్యక్తిని కాదు. మీ డబ్బు మీకు ఇచ్చేయమని మొన్న మా సాగర్కి చెప్పాను, కానీ ఇవ్వలేదా అని చెప్పి రామరాజు అయితే అడుగుతాడు. ఇంతలో సాగర్ రావడంతో, అదిగో వాడొచ్చాడు, ఇప్పుడే మీ డబ్బు గురించి తేల్చేస్తా, ఒరే ఇట్రా అని చెప్పి సాగర్ని పిలుస్తాడు. ఇక సాగర్ బిత్తరపోయి అలా ఉండిపోతాడు. సాగర్ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాడు. సాగర్, రే, డబ్బులు డ్రా చేసి చెల్లెమ్మ వాళ్ళకి ఇచ్చామన్నాను, ఇచ్చావా ఇవ్వలేదా అని అడుగుతాడు. రామరాజు అంటే అది అంటూ నీళ్లు నములుతూ, కొత్త ఉద్యోగంలో పడిపోయాను కదా నాన్న, అందుకే మర్చిపోయాను అంటాడు. అసలు నీకు బుద్ధుందా? నేను చెప్పాను కదరా ఆ రోజే ఆ డబ్బులు ఇచ్చేయమంటూ, ఇంటికొచ్చి నన్ను ఇలా మాటలు అనేలా చేస్తావా అని చెప్పి రామరాజు అంటాడు. పద సాగర్, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకువద్దాం అని అంటుంది నర్మద. ఇంతలో శ్రీవల్లి కల్పించుకొని, ఎక్కడికి వెళ్ళేది, మీరు వెళ్ళిన ఆ డబ్బులు తీసుకురాలేరు అని బ్యాంకులు బాంబు పేల్చుతుంది. ఏం మాట్లాడుతున్నావు అని నర్మద అనేసరికి, ఎందుకంటే సాయంత్రం అయింది కదా, బ్యాంక్ టైం అయిపోయింది అని చెప్తుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ఎంత పని చేసావురా, నీ వల్ల నా పరువు పోయింది, తల దించుకోవాల్సి వచ్చింది అని బాధపడిపోతూ రామరాజు. దాంతో వనజ, నేను వచ్చి డబ్బుల్ని తీసుకొని వెళ్ళడం కాదు, మీరు నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వండి అని చెప్పి మర్యాదగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, ఈసారైనా మీ మర్యాద కాపాడుకోండి అని హెచ్చరించి వెళ్ళిపోతుంది వనజ. ఇక రామరాజు అయితే సాగర్కి ఉదయాన్నే బ్యాంకుకి తీయగానే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి అని చెప్పి అరుస్తాడు. ఇక వేదవతి జరిగింది తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ప్రేమతో పాటు వస్తాడు. చందు కూడా వచ్చి ఏమైందమ్మా అని అడుగుతారు. అయితే ఏమీ లేదురా అంటూ సాగర్ని కూడా పిలుస్తుంది వేదవతి. నర్మదతో పాటు జంటగా వస్తాడు సాగర్. కొడుకులు ముగ్గురిని పక్కన కూర్చోబెట్టుకొని, మన కుటుంబం ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలిరా, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా కలిసి ఉండాలి తప్ప బంధాలు అనుబంధాలు తెగిపోకూడదు అని, మీ మధ్య దూరం రాకూడదు, ఈ మధ్య మన ఇంట్లో చాలా విషయాలకి చాలా పరిస్థితులు అసలు బాగుండట్లేదు అని అయితే చెప్తుంది వేదవతి.